2 లక్షల రూపాయలలోపు రుణమాఫీ దేశంలోనే ఎక్కడా కనివిని ఎరగని రీతిలో నిర్వహించిన కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఒకేసారి సుమారు 32,000 కోట్ల రూపాయల 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలలోపు రుణాలున్న రైతుల రుణమాఫీ కార్యక్రమం కింద మొదటి విడతన 1 లక్ష రూపాయలలోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ఆయా జిల్లాలలోని రైతులతో రుణమాఫీపై ముఖాముఖి మాట్లాడారు. తిప్పర్తి మండలానికి చెందిన రాజు అనే రైతుతో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీపై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు అప్పులపాలు కావద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశమని, పేదవాడికి, ఆపదలో ఉన్నవాడికి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాకు గురువారమే 481 కోట్ల రూపాయలు రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చాయని, రాబోయే కాలంలో మరిన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. రుణమాఫీ పొందిన రైతుల ఖాతాల్లో డబ్బులు పడకున్నా, పాత బాకీకి ఎవరైనా జమ చేసుకున్నా నేరుగా తనకు గాని, జిల్లా కలెక్టర్కి గాని ఫోన్ చేయాలని సూచించారు. వారం రోజులలో 1.5 లక్షల లోపు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ అవుతాయని, ఆ తర్వాత వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలు రుణమాఫీ అవుతాయని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి 2 లక్షల లోపు రుణాలున్న రైతులందరి రుణాలు మాఫీ చేయబడతాయని చెప్పారు. నల్గొండ జిల్లాలో 60 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో గదుల నిర్మాణం, మౌలిక వసతులు కల్పిస్తున్నామని, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి పిల్లలకు విద్య అందించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తికి గ్రీన్ ఛానల్లో నిధులను పెట్టించి 26 నెలల్లో పనులు పూర్తి అయ్యేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు పంట రుణాల మాఫీలో భాగంగా 1 లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ ఈ రోజే వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతాయని తెలిపారు. ఈ విషయమై గురువారం ఉదయమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని, 1 లక్ష వరకు రుణమాఫీ ఖాతాల్లో జమ చేయాలని, ఎట్టి పరిస్థితులలో రైతు రుణమాఫీ నిధులను ఇతర లోన్లకు పట్టుకోవద్దని స్పష్టం చేశామని, నేరుగా రైతుల ఖాతాల్లోని వేయాలని, రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరినట్లు తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్య వల్ల రైతుల ఖాతాలలో నిధులు జమ కానట్లయితే జిల్లా స్థాయిలో 5 మంది అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సెల్లో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ నెంబర్ 7288000023 నెంబర్కు ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు. వచ్చే సోమవారం నుండి వారం రోజుల పాటు రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేసే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని బ్యాంకర్లతో కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాషం రామరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, గొల్లగూడ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన రైతులు, అక్క చెల్లెలు, మహిళలు ఎంతో మంది ఉల్పత్తులు లేకుండా డాక్టర్ మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,120 ఖాతాలు, 481 కోట్ల 63 లక్షల రూపాయలు ఒక్కటే రోజు ఈ రోజు మాకు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం గౌరవ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందుతున్న రైతులు 10,83,004 మంది, 11,50,193 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవ్యంగా పేరు తెచ్చుకున్న మీకు తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అతను ఎవరు కూడా నమ్మలే. గతంలో 1 లక్ష రుణమాఫీ చేస్తానని
బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇలా ప్రతి ఒక్క రైతు 2 రూపాయలు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణవిముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. చక్కటి మంచి వాతావరణంలో మీరందరూ కూడా సంతోషంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పేయండి. మీ సంతోషాలు వ్యక్తపరిచే విధంగా మంచి మీటింగ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్గా వారు ఒక రైతు కుటుంబంలోకి వచ్చిన వారుగా నేను మామూలు కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన వాడిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తప్పకుండా న్యాయంగా పేదవారికి అండగా ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ ఎవరికైనా ఆపదలు ఉన్నవారికి అండగా ఉంటూ పని చేస్తామని ఈరోజు రాష్ట్రంలోనే 481 కోట్లు మన జిల్లానే ఐఎస్టీఆర్ ఎక్కువ ఇవాళ ఒక్కరోజు స్థాపించిన వాడు 481 కోట్ల రూపాయలు ఇవాళ రుణవిముక్తి మన నల్గొండ జిల్లా జరిగింది. ఆ విధంగా రాబో కాలంలో ఏ పని కావాలన్నా మన జిల్లాకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి చేసే విధంగా జిల్లా యంత్రాంగం నేను మీ అందరికీ రైతులకే కాదు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన మీ అందరికీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు రెవెన్యూ యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి ఇదే విధంగా ముందు కలిసి మన జిల్లాని అభివృద్ధి చేసుకుంటామని నా వంతు 24 గంటలు నేను కలెక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటాం. ఎవరన్నా ఎక్కడన్నా అకౌంట్లలో డబ్బులు రాకుండా ఏదైనా బ్యాంకరు నువ్వు పాత బాకీ ఉన్నావు అని చెప్పి ఈ ₹1,00,000 ఉన్నా వెంటనే మీరు కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టండి, నాకు మెసేజ్ పెట్టండి, కలెక్టర్ని కలవండి, నన్ను కలవండి, తప్పకుండా మీకు అండగా ఉండాలి. దీని ఉద్దేశమే వేరు. మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా సరే దీంట్లో దీని కిందని పట్టుకోకూడదని. అందుకని మరొకసారి మీ అందరికీ లబ్ధి పొందిన లక్షలోపు లబ్ధి పొందిన వారందరికీ శుభాకాంక్షలు. ఇంకా వారం 10 రోజుల్లో ₹1,00,000 వస్తున్నాయి. ఇంకా వారం 10 రోజుల్లో ఆ తర్వాత ₹2,00,000 వస్తున్నాయి. ఆ తర్వాత తప్పకుండా ఇవాళ స్కూళ్ళు రిపేర్ చేసుకుంటున్నాం. ఎక్కడ లేని విధంగా 60 కోట్లు పెట్టి స్కూల్లో మౌలిక వసతులు కల్పించుకుంటున్నాం. అంగన్వాడీ సెంటర్లు కూడా కట్టాలని అనుకున్నాం. కొన్ని డిజిటల్ ప్రాథమిక పాఠశాలలో కూడా కలెక్టర్ గారు మేము ఆలోచిస్తున్నాం. డిజిటల్ క్లాసులు పెట్టి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో మంచిగా చదివించే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మీతో ఉంటాం. మీరు కూడా ప్రభుత్వానికి సహకరించాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇంకా ఏంటి అంటే 3 విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఒకటి, ఈ ఏదైతే మనకి ఈరోజు ₹1,00,000 వరకు అమౌంట్ ప్రభుత్వం నుంచి వస్తుందో వాటిని ఎక్కడ కూడా ఎలాంటి డైవర్షన్ లేకుండా నేరుగా రైతు ఖాతాలోకి మాత్రమే వేయాలి అని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది రైతులందరూ కూడా గమనించాలి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ నేరుగా మీ అకౌంట్లోకి వేసే విధంగా చర్య తీసుకోబోతా ఉన్నాం. రెండవది, ఈ అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ఏదైనా లోన్ ఉంటే ఆ లోన్ వల్ల ఈ అమౌంట్ పట్టుకోవద్దు, హోల్డ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితులు రైతుని ఇబ్బంది పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా. అదేవిధంగా మూడవది, ఏమైనా చిన్న విషయాలు అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చి ఆ ఖాతాకు డబ్బులు పడకపోతే ఆ విషయాలు వెంటనే రైతు సోదరుల నుంచి తీసుకొని వాటిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వారి స్థాయిలో ఒకవేళ అది పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ అని ఇక్కడ ఒక 5 మంది ఆఫీసర్తో ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి నోటీసుకు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కావచ్చు, లేదా బ్యాంకు సంబంధించిన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ LDM ద్వారా కావచ్చు, మీరు మాకు వెంటనే అంటే ఇదంతా కూడా ప్రతిరోజు మార్నింగ్ క్లీనింగ్ జరగాలి. ఆ విధంగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కూడా వెంటనే సాల్వ్ అయ్యి ఆ రైతు ఖాతాలకు కూడా డబ్బులు వెళ్ళే విధంగా తీసుకోవాలని. ఇందులో ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏమంటే సాల్వ్ చేసుకోవడానికి ప్రతి బ్యాంకు సంబంధించిన బ్రాంచ్లో ఒక ఆఫీసర్ను నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలని మనం కోరడం జరిగింది. చాలా వరకు ఈరోజు రాత్రి వరకు అందరి ఆ డీటెయిల్స్ కూడా నాకు ఇవ్వడం జరుగుతుంది. అవి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మేము షేర్ చేస్తాము. ఏ బ్యాంకులో ఎవరు నోడల్ ఆఫీసర్ అనేది ఆ అధికారి పేరు, హోదా, ఆయన సెల్ నెంబర్ కూడా
ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మనీ అనేది రైతు అకౌంట్ యూజ్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయొద్దు, వేరే కోడి ఏదో తీసుకుంటే దాన్ని హోల్డ్ చేయొద్దు. మూడవది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించి ఆ రైతుకు కూడా అమౌంట్ వెళ్ళే విధంగా ఇక్కడ చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించి అటు బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది, ఇటు అధికార సిబ్బందితో మీరు సహకరించాల్సిందిగా కోరుతాము. కార్యక్రమం ప్రారంభానికి ముందు రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణం గడియారం సెంటర్ నుండి ట్రాక్టర్ నడుపుకుంటూ ర్యాలీగా రైతు రుణమాఫీ కార్యక్రమ వేదిక ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చారు.